పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. మీరందరూ కూడా క్రమశిక్షణగా అద్భుతంగా అన్ని రంగాల్లో రాణించాలి. మీకు పార్టీ అండగా ఉంటుంది, మేమందరం అండగా ఉంటాం. రానున్న రోజుల్లో ఆ వార్డులో మన క్యాండిడేట్లు ఎవరు పెడితే వాళ్ళు గెలిచే విధంగా మీరు అందరూ సహకరించాలి. మీ అందరి ఆధ్వర్యంలో పార్టీ నెంబర్ 1గా ఉండాలి. సో ఇంకా ఎవరైనా 10 ఓట్లు ప్రభావితం ఎవరున్నా కూడా మన పార్టీలో తీసుకొచ్చే పనిలో మీరు ఉండాలి. పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ముందుకెళ్ళాలి. మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి మీకు తెలిసిన వాళ్ళ నేషనల్ స్టార్గా రాజకీయాల్లో మోడీ గారితో సహా ఇవాళ ఆయన ఎక్కడికైనా ఎలక్షన్లు తీసుకునే పరిస్థితి కాబట్టి అదేవిధంగా మనం కూడా ఆయనకు అండగా నిలబడుతూ రానున్న రోజుల్లో ఈ విశాఖపట్నం సిటీలో పార్టీ నెంబర్ 1గా ఉండడానికి మీ యూతే మెయిన్. నేను కూడా ఆయన మేజర్గా మీ గురించి 10 సార్లు చెప్పాను నేను మీటింగ్లో. సో మీరు అందరూ హ్యాపీ ఏదన్నా ఉన్నా డైరెక్ట్గా నా దగ్గర కావచ్చు. మీరు అక్కడికి ఇక్కడికి కూడా ఏం చూడద్దు. ఇప్పుడు ఏదన్నా కూడా ఎనీ టైం అవైలబుల్, ఎనీ టైం మీరు వచ్చి ఏ కష్టం ఉన్నా చెప్పుకునే విధంగా. అలాగే మీరే కాకుండా మన తరఫున ఉన్నవారు కానీ మన ప్రజలకు కానీ ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా వెంటనే స్పందించి మీరు వాళ్ళకు కూడా అండగా ఉండేది ఉండాలి. సో ఆల్ ద బెస్ట్. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీనికి కూడా పూర్తిగా సహకరిస్తాను. ఈరోజు ముఖ్యంగా ఈ జనసేన కార్యక్రమంలో మీరందరూ నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళినందుకు మన ఎమ్మెల్యే గారికి, మిగిలిన మన సామాన్య మన క్యాడర్ కూడా అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించాల్సిందిగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం భవిష్యత్తులో మన వార్డుల్లో ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన జనసేన నాయకత్వంలో పనిచేయించే భాగ్యం మనకు కూడా వస్తుంది. అందువల్ల మీరందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను.